6 ఎకరాలు అరటి చెట్లు పెట్టినాము. నీళ్లు లేవు, ఎండగాలిపోయినాయి. 5-6 లక్షలు ఖర్చు అయింది. సంవత్సరానికి పంట అయిపోవాల్సిన సీజన్ వచ్చింది, కానీ నీళ్లు లేక ఎండిపోయినాయి. 5-6 బోర్లు వేసినాము, కానీ నీళ్లు పడలేదు. మాకు ఇంత నష్టం వచ్చింది. శనక్కాయ పండుతుంది, జొన్న, మొక్కజొన్న, కలింగర, దోస అన్ని పండించుకుంటా సార్. నీళ్ళు లేవు సార్ మాకు. అయినాతే నీళ్లు లేవు, తాగేదానికి లేవు, పైర్లకు లేవు, ఏమి రీసెర్చ్ అయిపోయినాం. ఒక్కొక్క రైతు 5 బోర్లు వేసినారు, 10 బోర్లు వేసినారు, నీళ్లు పడలేదు సార్. ఎకరాకి 10 బోర్లు వేసాం సార్. వర్షాలే లేవు, ఆ కాలువకి సిమెంట్ చేసినారు, చేసినారు. అన్నయ్య వస్తాంటే ఏదో పంట అన్న పండించుకుంటాను. ఇప్పుడు అవి కూడా లేవు సార్. బోర్లు నీళ్లు లేక 5 రూపాయలు పెట్టి కూడా బింది కొట్టి తాగుతాము. నీళ్ళే లేవు స్వామి మాకి. దేవుడు అని ముక్కుతావు స్వామి, నువ్వు గెలుతావు, గెలుతావు స్వామి, స్వామి గెలుతావు నువ్వు. వీళ్ళకు రైతులు వాళ్ళంటే మేము ఉండాలి. మాకు కూలి పోయేకే లేదు స్వామి. మాకు కూలి వల్ల రైతు పని వస్తుంది, ఏం పండదు మాకు. వీళ్ళ భూమిలో ఎండిపోతే మేమేం పోయేది. కూలి పోయేకలాగా ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటాం సార్. నువ్వు ఎప్పుడు వస్తావని మొక్కుతాను. నిన్ను చూసాక మాకు ఏదో ఇదేంటంటే వర్షం లేకపోతే పంటలు పండించే విధానాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఆ టెక్నాలజీ పట్టుకురావాలి. వీళ్ళ గవర్నమెంట్స్ కి మనసు ఉండాలి చెప్పడం టెక్నిక్. ఇది కరువు ప్రాంతం, ఇది ప్రత్యేకమైన పరిస్థితులు గవర్నమెంట్ మాట్లాడాలి. నేను సభలో కూడా ఏం మాట్లాడానంటే, నెహ్రూ గారిని పట్టుకొచ్చారు మన ఆదినారెడ్డి గారు, అప్పుడు ఎమ్మెల్యే. మనకున్న సమస్యను చెప్పాలి. అందరం కూర్చోబెట్టి మనన్న వీళ్ళందరూ మాట్లాడతలేదు, ఎవరు మన సమస్యలు చెప్తలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతసేపు ఏదో కూర్చోబెట్టి అలాగా. ఇది ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ పోయినా, ఇజ్రాయెల్ పోతే ఇట్లా ఉంటుంది. ఇంకా అసలు రాళ్లే గుల్కరాళ్ళు అటు పంట పండిస్తాడు. ఇప్పుడు మనకి ఇదే ఇప్పుడు ఆరెంజ్ ఉంది కదా, నారెంజ్. వాళ్ళు పండించేదేమో ఇది మన పంపర్ పండ్స్ పండిస్తారు, దెబ్బలాగా ఉంటుంది పెద్ద చెట్టు. అది పండుద్ది. అది వాళ్ళకున్న టెక్నాలజీ మనకి ఏంటంటే ఇట్లాగే ఉంటుంది. వాళ్ళకి పెద్ద వర్షం పడదు, మనం తిని ఉండదు. ఇప్పుడు మీరు వేసారు శనగలు అసలు ఎంత ఉంది, పెద్దగా ఉండాలి, ఇంత మంచి గుండ్రులా ఉండాలి. వర్షం లేదు, పశువులు వదిలేయాలి దీన్ని, అంతే అంతే సార్. మేము వదిలేసాం. కరువు పడిపోయింది మాకే. నారాయణపురం జిల్లా అంతా కరువు పడిపోయింది, ఏమేమి లేదు ఆధారంలో మాకి. అంతే 8 ఎకరాలు వేసింటే అంతే గొర్రెలకే ఇచ్చేసిన. ఇది ప్రత్యేకంగా ఇది కరువుగా మనం ప్రకటించాలి. ఇవన్నీ ఏంటంటే తిరిగి మనం చూస్తే మనకు బాధ అర్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎమ్మెల్యేలు కానీ అందరూ సభలకు వెళ్ళాలి, చట్టసభలకు వెళ్ళి ఇంత సమస్య ఉంది మాట్లాడాలి. ఎట్లా ఎవరికి బాధ ఎలా తెలిస్తే బాధ. మన దేశంలో మనకి వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఎక్కువ, మన జీవన విధానం ఎక్కువ. సడన్ గా పోయి ఎడిపోతూ ఉంటాం. మీ పేరేం పేరు? ఏ ఊరు మీద? ఇక్కడేనా? లేదమ్మా, నేను ఎందుకు వచ్చాను మనం తెలియాలి కదా బాధలో. మీరు 2 శనగలు ఇచ్చారమ్మా, ఇది నేను గుర్తుపెట్టుకుంటాను. దీన్ని మీరు మర్చిపోకండి, మీరు చాలా బాధతో ఇచ్చారు. ఏది నేను వచ్చేదే లేదు, నేను పారిపోనికి రాలా, నిలబడి మాట్లాడడానికి వచ్చాను. అదే నన్ను నడవనిస్తే కదా మీరు. మీరంతా పక్క తిట్టే వస్తారా సార్, అవతల అవతల ఉంటే దూకేస్తారు. మా గోడు కొట్టుకుని సరిపోతుంది సార్ మాకు. ఇది ఏంది మేము చెప్పేది? కార్పొరేట్ వ్యవసాయం అనగానే మొత్తం ఇప్పుడు కియా మోటార్స్ కి బోలంత నీళ్ళు ఇస్తారు, ఎందుకంటే పరిశ్రమలు వస్తాయని చెప్తారు. ఈ భూభాగానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన అధ్యయనం జరగాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యంగా అనంతపురం అందరూ వదిలేశారు, రాయలసీమను వదిలేశారు అందరూ. నాయకులు బాగుపడుతున్నారు కానీ నేల బాగుపడట్లేదు ఇక్కడ. అదే దాన్ని ఎక్కడో కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కన్వెన్షనల్ పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ ఎట్లా ఆలోచిస్తారు, నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తారు. మేము ఆలోచిస్తుందంటే మేము నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తాం, నిలబడాలని.